అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. బడ్జెట్లో వేతన జీవికి స్వల్ప ఊరట లభించింది. ఆ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బడ్జెట్లో వేతన జీవికి స్వల్ప ఊరట లభించింది. కొత్త పన్ను విధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని మార్పులు చేశారు. పన్ను స్లాబుల్లో మార్పులతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు ఉండగా ఆ మొత్తాన్ని 75,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల 17,500 రూపాయల వరకు పన్ను చెల్లింపుదారులకు పన్ను ఆదా చేసుకోవచ్చని నిర్మలమ్మ ప్రకటించారు. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేశారు. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఎప్పటిలాగానే కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. గతంలో 3 నుంచి 6 లక్షల స్లాబులో 5% పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 7 లక్షల వరకు పెంచారు. ఆ మేరకు స్లాబుల్లో స్వల్ప మార్పులు చేశారు. గతంలో 6 నుంచి 9 లక్షల స్లాబుకు 7 నుంచి 10 లక్షల వరకు మారింది. దీంతో 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారికి 10% పన్ను వర్తించనుంది. కొత్త స్లాబులు ఇలా ఉన్నాయి. 0 నుంచి 3 లక్షల వరకు పన్ను లేదు. 3 లక్షల రూపాయల నుంచి 7 లక్షల వరకు 5% పన్ను. 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు 10% పన్ను. 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షల వరకు 15% పన్ను. 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20% పన్ను. 15 లక్షల ఆ పైన ఆదాయం ఉన్న వారికి 30% పన్ను విధించారు. పాత పన్ను విధానంలో 0 నుంచి 2.5 లక్షల వరకు పన్ను లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు 5% పన్ను. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను. 10 లక్షల పైన వారికి 30% పన్ను ఉండేది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.